ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో మరలా మీ గృహాల్లో మీ అందరితో కలిసి మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుతున్నాం. తర్వాత దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాల సమయంలో ప్రభువా ప్రతి ఒక్కరూ వారి వారి పని పాటల్లో ఉంటారు. అయినా నీ మాటలు వినటానికి ఆసక్తి కలిగిన బిడ్డలు ఉన్నారు. ప్రభువా ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు. వారందరినీ దీవించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం.
నీ మాటలు మా తండ్రి అనేకుల హృదయాలు పట్టుకొని బలపరచబడటానికి తగిన సహాయం దయచేయము. ఈ పరిచర్య మా అభివృద్ధిగా సహాయం చేయము. ఏ గృహంలో అయితే ఏ బిడ్డలైతే వింటూ ఉన్నారో వారందరూ కూడా సత్యవాక్యాన్ని సరిగా గ్రహించే కృప దయచేయాలని ఈ దీవెనలు వేస్తున్నాము వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. దేవుని కృపలోనే నా దేవుని కృపలోనే దేవుని కృపలోనే నా దేవుని కృపలోనే నా ఆనందము నా సంతోషము సమాధానము దేవుని కృపలోనే దేవుని కృపలోనే ఆనందము నా సంతోషము సమాధానము దేవుని కృపలోనే దేవుని కృపలోనే దేవుని కృపలోనే నా దేవుని కృపలోనే శోధన సమయములో వేదన సంగ్రహములో శోధన సమయములో వేదన సంగ్రహములో కారు చీకటిలో లోకపు బంధములో కారు చీకటిలో లోకపు బంధములో నా ఆనందము నా సంతోషము సమాధానము దేవుని కృపలోనే దేవుని కృపలోనే నా ఆనందము నా సంతోషము దేవుని కృపలోనే దేవుని కృపలోనే దేవుని కృపలోనే నా దేవుని కృపలోనే దేవుని కృపలోనే నా దేవుని కృపలోనే సిలువను భరించి ముళ్ళను ధరించి సిలువను భరించి
మరొకసారి అందరికీ వందనాలండి. ఈ పాట నా తమ్ముడు సొంతగా రాసుకుని సంగీతం ఆయనే చేసుకుని రచయిత ఆయనే ఈ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచి ఈ సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మరొకసారి పరిశుద్ధ లేఖనం ద్వారా మరలా మనందరం కలిసి ధ్యానం చేద్దామండి. మనం గత ధ్యానాంశాల్లో పరిశుద్ధ గ్రంథము దాని యొక్క పని, ఆ గ్రంథము ద్వారా మానవ జీవితానికి ఎంత ప్రయోజనమో దాన్ని మనం స్పష్టంగా గత వారంలో ధ్యానం చేసామండి. అలాగనే ప్రార్థన, ఏ అంశం కొరకు ప్రార్థన చేయాలి? కోట్లాది మంది క్రైస్తవులందరూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటారు, దినానికి ఎన్నో మార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన యొక్క అంశాలు ఏంటి అంటే ప్రాముఖ్యంగా ఎవరి కుటుంబాల కొరకు వారు, ఎవరి సమస్యల కొరకు వారు ప్రార్థన చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ దినాన మనందరం నెమ్మదిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అంటే మొదట మన దేశం నెమ్మదిగా ఉండాలి. కాబట్టి గ్రంథం సెలవిచ్చిన రీతిగా మన దేశం కొరకు ప్రార్థించబద్ధులమై ఉన్నాం, బాధ్యత కలిగినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు ప్రార్థన చేయాలంటే భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు, 6,38,000 గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మన ఇంటి చుట్టూ, మన ప్రాణం చుట్టూ, మన సంఘం చుట్టూ, మన యొక్క నచ్చినోడ చుట్టూ తిరగకూడదు ఈ ప్రార్థన. ఎవరి చుట్టూ తిరగాలండి? మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. మన దేశంలో ఉన్న కోట్ల జనాభా కొరకు ప్రార్థన చేయాలి. లక్షల గ్రామాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వివిధ శాఖల్లో ఉన్న మంత్రులే కావచ్చు, మరి ఎన్నో శాఖల్లో పనిచేసేటువంటి దేశాభివృద్ధి కొరకు పనిచేసేటువంటి నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశము శాంతియుతంగా ఉండటం కొరకు మనం ప్రార్థన చేయాలి. నిజమేనంటారా? అంత పని మనం చేయగలమంటారా? కానీ చేస్తున్నామా అంటే చాలా తక్కువ. ఎందుకు నేను ఈ దినాన మన ప్రాణాల గురించి, మన పనుల గురించి, మన అవసరాల గురించి, మన పనుల గురించి చెప్పట్లేదంటే దేశం క్షేమంగా ఉంటే అందరం క్షేమంగా ఉంటాం. అందులో నువ్వు ఉంటావు, నేను ఉంటాం, మనందరం కూడా ఉంటాం అన్నమాట. అందుకే దేశం కొరకు, దేశం యొక్క శాంతి కొరకు మనం ప్రార్థన చేయ బద్ధులమై ఉన్నాం. ఎందుకు మనకు ఆ బాధ్యత, ఎందుకు మనకు ఆ పని అప్పగించాడంటే దేవుడు 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చక్కని మాట రాయబడింది. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ భరోసా ఎవరిస్తారండి? ఈ మాట ఇచ్చేవారు ఎవరు ఉంటారు? ఈ దేశాన్ని నేను కాపాడుతానని చెప్తే ఒకవేళ చెప్పేవాడు ఉన్నా అది సాధ్యమేనా అంటే అది ఎవరికి సాధ్యము కానే కాదు. అది దేశాలను, ప్రపంచాలను, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన భరోసా ఇచ్చాడు. ఆ భరోసాలో ఒక పని మనకేంటంటే నా పేరు పెట్టబడిన నా బిడ్డలు మీరు. కాబట్టి మీరేం చేయాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. తెల చీర, ఒక ముసుగు తలకాయల కింద కొంచుకోవడం కాదు. అనుదిన ప్రవర్తనలో తగ్గింపు, విధేయత, అనుదిన జీవితంలో ఒక క్రైస్తవ జీవితానికి తగిన మాదిరి, క్రీస్తు యేసు చూపిన మాదిరి, ఆయన ఉంచిన అడుగుజాడలు, ఆయన యొక్క జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలను నేర్చుకోవలసిన వారమై ఉన్న అట్టి వారినే నా పిల్లలు, నా జనులు అని ఆయన పిలుస్తాడు. ఆయన అడుగు జనంలో లేని వారిని, ఆయన మాటలు తెలియని వారిని, ఆయన పేరే లేని వారిని ఆయన నా పిల్లలు అని పిలవడం. కాబట్టి ప్రార్థనాపరులైన సంఘముగా ప్రభు ఇచ్చి ఏర్పాటు చేసిన, సరక్తనిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనందరము కూడా ఏం చేయాలంటే దేశం కొరకు ప్రార్థన. ఆ ప్రార్థన ఎలాంటిదై ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం విడిచిపెట్టి, ఒక రకంగా చెప్పాలంటే మనల్ని మనం ఉపయోగించుకోవాలి.
విశ్లేషించుకొని ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? దేశంలో ఉన్న సకల ప్రాణుల కొరకు ప్రార్థన చేసి నన్ను వెదకి ప్రార్థన చేయాలి, ఆయన వెదకాలి. మూడవది ఏంటంటే తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆ చెడు మార్గాల్లోనే ఉండి ప్రార్థన చేసి ఆ చెడు మార్గాల్లో నుండి తగ్గించుకొని ఆ చెడు మార్గాల్లో నుండి క్రీస్తు పేరు పెట్టుకుంటే అది దేవునికి ఇష్టమైన పని కాదు. అట్టివారు క్రైస్తవులు అనబడరు. మరి ఏమంటారంటే ఆయన నామకార్థ క్రైస్తవులు అంటారు. అర్థమైందండి? అలా మన చెడు మార్గములను విడిచిపెట్టి ఇందాక పరిశుద్ధ గ్రంథం మనల్ని ఎలా పరిశుద్ధపరచబడిందో చూచాం కనుక అలాగే మనం పరిశుద్ధపరచబడిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి, ఎవరి పాపములు? చేసేవాళ్ళ పాపాలు. ఎవరికైతే మనం ప్రార్థన చేస్తున్నామో దేశంలో ఉన్న వారి పాపాలన్నిటినీ కూడా క్షమించి వారి దేశంలో నేను స్వస్థ పరచున్నాను. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు ఆయన. ఈ ప్రాంతంలో మీరేమడుగుతారో, మీ ప్రాణం కొరకు అడుగుతారో, మీ పిల్లల కొరకు అడుగుతారో, మీ యొక్క సాంపత్యం కొరకు అడుగుతారో, మీ శరీర సౌఖ్యాల కొరకు అడుగుతారో, మీ ఆపదల కొరకు అడుగుతారో నాకు తెలియదు, కానీ మీరు అడగండి, జనములను నేను మీకు స్వాచ్ఛముగా. ఎవరింటారంటే అంత పెద్దవాళ్ళు మన మాట వింటారా, ఇంత గొప్పోళ్ళు మన మాట వింటారా అనుకుంటాం మనం. నువ్వు అడుగు, ఈ దేశంలో రక్షణ లేని ప్రజలు నాకు కావాలి, వారికి నేను సువార్త చెప్పాలి. ఎక్కడైతే గ్రామాల్లో సువార్త లేదో, ఎక్కడైతే దేవుడిని ఎరగని వారు ఉన్నారో వారిని నాకు పరిచయం లేదని వారికి పరిచయం చేయమని ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, నన్ను అడుగుము, నేను జనములను నీకు స్వాచ్ఛగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేది. ఎంత భరోసా అండి! ఎవరన్నా ఇస్తారా ఈ భరోసా? కొంచెం స్థలం ఇవ్వమంటే ఇస్తామా మనమా? మనకున్నది ఏదైనా కొంచెం ఇవ్వమంటే ఇస్తామా మనం ఆలోచన చేస్తే మనం ఇష్టపడము. కానీ దేవుడు మనం అడిగితే ఏదైనా ఇవ్వటానికి ఆయన యొక్క సృష్టిలో, ఆయన యొక్క పనిలో ఒక సొత్తుగా, ఒక భాగముగా మనకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు అన్నమాట ఆయన. ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. దేశము క్షేమముగా ఉండాలి అంటే తమను తాము తగ్గించుకొని ఆయనను వెదకి చెడు మార్గాలను విడిచిపెట్టి ప్రార్థన చేస్తే అలాగ ప్రార్థించేవారే దేవునికి కావాలంట. అర్థమైందండి? అందుకే నేను చాలాసార్లు అడుగుతాను, మన ఇష్ట ప్రకారం దేవుడు కోరుకోడు. దేవుని చిత్తంలో ఉండేవారు దేవునికి, దేవుని సంతోష పెట్టేవారు దేవునికి, దేవుని అడుగు జాడల్లో నడిచేటువంటి వారు దేవునికి కావాలి. తగ్గింపు జీవితం లేకుండా పాపంలోనే ఉండి ఆయన వెతికినట్లయితే వారి ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి పాపములను విడిచిపెట్టి ప్రభు యొక్క పనిలో మంచి ప్రార్థనా పరులుగా, దేశం కొరకు ప్రార్థించేటువంటి వారిగా మనల్ని మనము సిద్ధపరచుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఇలాంటి పనిని నీకు అప్పగించేయడం అంటే, దేశంలో నీవు నేను ఒక బాధ్యత కలిగిన పౌరులు కనుక ప్రార్థించేటువంటి సామర్థ్యం ఉన్నవారు కనుక దేవుడు మనకి మాటలు చెప్తూ ఉన్నాడు. నిజంగా ఈ దేశపు పౌరులమైతే ప్రార్థించే క్రైస్తవులుగా మనం మార్పు చెందాలి. ప్రార్థించే సామర్థ్యం కలిగినటువంటి వారిగా మనం మార్పు చెందాలి. ఆయన మనల్ని పిలిచి చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేస్తే మీ పాపాలను మీరు విడిచిపెడితే మీ దేశమును నేను స్వస్థపరుస్తాను, ఊదిగంతములను మీకు సొత్తుగా ఇస్తాను. కానీ మీ లక్షణాల్లో కొన్ని మార్పులు జరగాలి, మీరు పరిశుద్ధపరచబడాలి. అప్పుడు నువ్వు దేశం కొరకు ప్రార్థిస్తే, 140 కోట్ల జనాభా కొరకు ప్రార్థన చేస్తే, 6,38,000 గ్రామాల కొరకు ప్రార్థన చేస్తే, దేశంలో అనేక మంది మంత్రుల కొరకు, వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి మంత్రుల కొరకు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉండాలి. దేశం క్షేమంగా ఉండాలి అంటే మన ప్రార్థన ఎంతో అవసరం. ప్రార్థించేటువంటి సత్తా నీకు నాకు ఉందని దేవుడు నీకు ఆ పనిని అప్పగించాడు. మరి కేంద్ర ప్రభుత్వాల కొరకు, రాష్ట్ర ప్రభుత్వాల కొరకు, క్రైస్తవ సంఘాల కొరకు, వాటి ఐక్యత కొరకు
రక్షణ కొరకు ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని మన యొక్క ప్రార్థనలో ఉండాలి. కాబట్టి కేరళలో, తమిళనాడులో, పాండిచేరిలో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మరి ఇలాంటి కొన్ని మణిపూర్, మరి ఇలాంటి ఎన్నో, నాగాలాండ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, మరి ఎన్నో ప్రాంతాల్లో ప్రభు కొరకు అనేక హింసలు పడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇప్పటికీ కూడా వారందరి కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. నాకు ఇది కావాలి ప్రభువా అని ఒక ప్రాంతాన్ని నువ్వు అడిగితే దేవుడు అది నీకు స్వాచ్ఛముగా ఇస్తాడు. ఎందుకు నీకే ఈ పని, ఈ మాట చెప్తున్నాడంటే నిన్న ఆయన కోరుకున్నాడు కనుక, ఆయన చెప్పిన పని నువ్వు తప్ప ఎవరు చేయలేరు కనుక మరి దేవుడు నీకు ఆ పనిని అప్పగించాడు. 20 గ్రంథం 1:4-8 ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులు నీవు తిరిగి రాముద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధిలో విసర్జించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునను పొందురు, ఆయన యందే అతిశయపడుదురు. ఎఫెసీ పత్రిక 2:10 మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచి తన సత్క్రియలు చేయటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. మనల్ని దేవుడు ఎందుకంటే ప్రార్థనాపరులుగా చేసింది, ఎందుకంటే ప్రార్థించమని కోరుకున్నది, ఎందుకంటే మనము అనేకమైన సత్క్రియలు చేయడానికి ఆయన చేతి పని అయి ఉన్నాము. అవునా కదా? అందుకే ఆయన మనల్ని తయారు చేసుకున్నట్లుగా మనము ఈ వాక్యం ద్వారా చూడగలుగుతూ ఉన్నాం. 100 గొర్రెలు ఉన్నటువంటి దినాల్లో ఒకే కాపరు ఉండేవాడు. లోగడ కాలంలో, అంటే క్రితం కాలంలో. ఇప్పుడైతే ఒక్క గొర్రెకు 100 మంది కాపర్లు ఉంటున్నారు. కాపర్లే కనపడుతున్నారు కానీ ప్రార్థించే కాపర్లుగా ఉండలేకపోతున్నారు. 100 మంది గొర్రెలుంటే, 100 మంది విశ్వాసులు ఉంటే ఒక్క సువార్థికుడు, ఒక్క సేవకుడుగా, ఒక కాపరిగా అక్కడ కనపడేవాడు. ఇప్పుడు ఒక్క గొర్రె 100 మంది కాపర్లు. సువార్త వినేది ఒక చోట, బాప్తిసం పొందేది ఒక చోట, ప్రభురాత్రి భోజనం తీసుకునేది ఒక చోట, దేవుని భాగాన్ని ఇచ్చేది మరొక చోట, దేవుని వాక్యము గుండెల్లో గుణపాల్లాగా గుచ్చుకున్నా కూడా సంఘాలను మారుతూనే ఉంటున్నారు. ఇట్టివారు ఎక్కడున్నారు, వీరు ఎవరై ఉంటారు అనేది గ్రంథం తేటగా తెలియచేస్తా ఉందన్నమాట. సంఘం మారుతూ ఉంటున్నారు, పాస్టర్లు మార్చడం, ఇలాంటి వారందరూ కూడా బిలాము బోధనలో ఉన్నారు, బిలాము యొక్క ఉద్దేశాల్లో ఉన్నారు, బిలాము యొక్క బోధనను ఇష్టపడుతూ ఉన్నారు. వీరికి మరి ఏలియా లాంటి బోధకులు అవసరం లేదు. చాలా మంది దినాల్లో ఏలియా లాంటి బోధకులను తోసివేస్తున్నారు, బిలాము లాంటి బోధనలు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎలాంటి వాడు ప్రపంచానికి నిన్న నీవు భక్తి పరులాగా చూపించుకునేది మాత్రం మతం. నీ ప్రవర్తన నిన్ను నీవుగా లోకానికి పరిచయం చేసుకుని నీవు మార్పు చెంది నీకు ఒక అవకాశం కల్పించిన నీ దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఆ యొక్క దేశం కొరకు నువ్వు ప్రార్థించేటువంటి ఒక చక్కని క్రైస్తవుడిగా నువ్వు తరబీదు చేయబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి వాడవో ఉన్నది ఉన్నట్టుగా నిన్ను నీవు పరిచయం చేసుకొని ఏకైక సాధనం ఒకటే, అదే పరిశుద్ధ గ్రంథం. అనేకులు పరిచయం చేసుకో, ప్రార్థించు, ప్రార్థన అవసరతలను సేకరించి మన దేశం క్షేమంగా ఉండాలి అంటే, మనం క్షేమంగా ఉండాలి అంటే మన ప్రార్థన మరింతగా ప్రారంభించి ప్రార్థనా శక్తిని, ప్రభావాన్ని మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం. కేవలం మనలో పాపం ఉంటే ప్రార్థన రాదు, ప్రార్థన ఉంటే పాపం చేయలేదు. అలాగే వాక్యం ఉంటే పాపానికి చోటు ఉండదు, పాపమే ఉంటే వాక్యానికి చోటు ఉండదు. ఈ ఉదయకాల సమయంలో మన మార్గం ఎటువైపు? బైబిల్ ఒక ప్రత్యేకతను చూపిస్తా ఉంది. ప్రార్థించేటువంటి ప్రార్థన యోధులు ఉన్నారు గ్రంథంలో. దినమునకు 7 సార్లు
ప్రార్థించిన వారు ఉన్నారు, 3 సార్లు ప్రార్థించిన వారు ఉన్నారు, దివారాత్రులు ప్రార్థించిన వారు ఉన్నారు. నేను ఈ దినాల్లో ఈ దేశం యొక్క క్షేమం కొరకు, దేశం యొక్క స్వస్థత కొరకు, దేశం యొక్క శాంతి కొరకు, దేశంలో ప్రతి ఒక్కరూ సమాధానము శాంతిని పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు యొక్క రక్షణ అనుభవాన్ని తెలుసుకోవాలి. ప్రతి వారి పాపములు క్షమించబడాలి. మన దేశం స్వస్థపరచబడాలి, మనందరం కూడా స్వస్థపరచబడాలి. కాబట్టి మన ప్రార్థనా విధానాలను మార్చుకొని మన ప్రార్థనా ఖడ్గానికి మరింత పదును పెట్టి అనేకుల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మరలా వచ్చే వారం కలుసుకున్నాం. నచ్చిన ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన దేవా, మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా. మా మీద ఎంతో భారం మోపబడి ఉన్నది నాయనా. అనేక దేశముల కొరకు, ప్రాంతముల కొరకు, అనేక జాతుల వారి కొరకు, మా భారతదేశం కొరకు, ప్రభా శాంతి భద్రతల కొరకు, మా దేశంలో పరిపాలించుతున్న పరిపాలకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మంచి జ్ఞానం నీలో ఉంది నాయన. దేశం నెమ్మదిగా, క్షేమంగా, శాంతియుతంగా ఉండాలంటే నీ దయ కావాలి ప్రభువా. పదవులు ఆధిక్యతలు ఇచ్చేది నువ్వే ప్రభువా, నీ స్తోత్రం నాయన. ఎవరైతే మా తండ్రి నా దేవా పదవుల్లో ఉన్నారో, ఏ శాఖల్లో పని చేస్తూ ఉన్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారికి మరింత జ్ఞానమును దయచేయండి. ఈ దేశమును, మా భారతదేశమును శాంతియుతంగా నడిపించుకుంటకు చక్కని పాలకులుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దుమని ఈ దీవెనలని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు చిన్న షార్ట్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలవాలనుకుంటున్నాను. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని మరి దేవుని యొక్క పని కొరకే వినియోగించాలని నా యొక్క ఆశ. నా స్థితిగతులైతే నేను ఏమాత్రము ఈ పరిచర్యకు అర్హురాలను కాను, కానీ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మాత్రం నేను మీ మధ్యకు రాగలుగుతున్నాను. నా యొక్క పరిచర్య కొరకు, నా స్థానిక సంఘం కొరకు మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఎవరైనా వాక్యాన్ని విని బాప్తిసం పొందాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. యవనస్తులైన బిడ్డలు మరి వాక్యాన్ని నేర్చుకోవాలి, మరి వాక్యం చేత తరబిదు చేయబడాలని ఆసక్తి మీకున్నట్లయితే స్క్రీన్ మీద కనపడేటువంటి నంబర్ని సంప్రదించండి. మంచి వాక్యాన్ని నేర్పి యవన జీవితాలను చక్కగా తీర్చిదిద్ది మంచి క్రైస్తవులుగా చేయ సమర్థతను దేవుడు మాకు ఇచ్చాడు. ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ ఆత్మీయ స్థితిగతుల కొరకు మీరు అనుదినము కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. అందరికీ వందనాలు.